ఎథిస్ట్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు నుంచి కొద్ది రోజుల పాటు గాంధీ గారికి, గోరా గారికి నాస్తికత్వం పైన జరిగినటువంటి చర్చల గురించి వివరించబడుతుంది. గోరా గారు రాసినటువంటి యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ, గాంధీ గారితో ఒక నాస్తికుడు ఏ రకమైన సంభాషణ చేశాడనే పుస్తకం నవజీవన్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు. అది ఇంగ్లీష్లో ఉంది. ఆ పుస్తకం ఎంత పాపులర్ అయ్యిందంటే ప్రపంచంలో ఎన్ని దేశాల్లో అయితే గాంధీ గారి పుస్తకాలు ఉన్నాయో, గాంధీ గారి ఆటోబయోగ్రఫీ ఉందో అన్ని చోట్ల యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ ఉంది. ప్రతి దేశంలో కూడా యాన్ ఎథిస్ట్ గాంధీ, గాంధీతో పాటు యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ పుస్తకం కూడా ఉంది. అంటే అందరూ ఆయన పరమ ఆస్తుడు కదా అనుకున్నారు కదా, మరి గాంధీతో ఒక నాస్తికుడు ఏం మాట్లాడాడు, వాళ్ళిద్దరి మధ్య ఎలా సంభాషణ జరిగింది అనేటువంటి కుతూహలం ఎంతమందిలో ఉందన్నమాట. అలా ఉండగా గోరా గారు తెలుగులో స్వయంగా ఆయన గాంధీజీ నేను అని రాశారు. అంటే గాంధీ గారితో జరిగిన సంభాషణలు ఇంగ్లీష్లో ఎలా రాశారు తర్వాత, కానీ ముందు తెలుగులో రాశారు. తెలుగులో ఈ పుస్తకం నాస్తిక కేంద్రం పబ్లిష్ చేసింది. అన్ని రకాల చివరికి ఇప్పుడు వాసవ్య బుక్ ట్రస్ట్ కూడా అనేక ముద్రలు అయ్యింది పుస్తకం రకరకాలుగా. అలాగే ఇంగ్లీష్ పుస్తకం కూడా అనువాదం చేయడం జరిగింది. గాంధీతో ఒక నాస్తికుడిని ఆ రంగా తెలుగులో కూడా యాన్ ఎథిస్ట్ గాంధీ. ఇది చాలా అందరినీ ఆలోచింపజేసిన పుస్తకం అన్నమాట. ఈ రోజున గోరా గారు స్వయంగా రాసింది, దాని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆయన మొట్టమొదటి పుస్తకం రాసాడు. ఈ పుస్తకం దాంట్లో 2 మాటలు అని ముందు ఒక రాశారు. ఆయన ఎందుకు అసలు గోరా గారు గాంధీ గారితో సంభాషణ చేయాలనుకున్నాను, ఎందుకంటే నేను పరమ ఆస్తికులాగా ఉన్నాడు అని మనదరం అనుకుంటాం పరమశం. కానీ గోరా గారు ఆయన్ని ఏ విధంగా చూశారు, అలాగే తర్వాత మనకు అర్థమవుతుంది గాంధీజీ గోరాని ఎందుకు అంత దగ్గర తీసుకున్నాడు. గోరా గారు గాంధీని ఎలా చూశారు, అందరూ మామూలుగా అయితే గాంధీ గారిని పరమ ఆస్తికుడని అలా చూస్తారు కదా, అలాంటిది గోరా గారు చూసిన దృక్పథం వేరు. అలాగే గాంధీ గారు గోరా గారిని ఎంతో ఇదిగా ఆయన ఆదరించారు నిదానంగా. ఆయన ఎంత అంటే మనకు పుస్తకం ఎవరికల్లా మీకు అర్థమవుతుంది. నేను చాప్టర్ బై చాప్టర్ ఆయన రాసినవన్నీ కొంచెం తెలియజేస్తాను. స్వయంగా గోరా గారు రాసిన పుస్తకం. అందుకని గాంధీజీ నేను అనే పుస్తకం చిన్న పుస్తకమే. మీకు కొన్ని ఎపిసోడ్లో మీకు అంతా తెలియజేస్తాను. మొట్టమొదటిలో ఈ పుస్తకం ప్రారంభంలో గోరా గారు రాసింది, మానవ జీవితం బహు విశాలమైనది, విస్తృతమైన ఈ జీవిత రంగాలన్నింటిలో గాంధీజీ ఎన్నో అనుభవాలు గడించారు. అంటరాంతరం పోగొట్టడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి కృషి చేశారు. ఇటు పేదవాళ్ళ జీవితంతోనూ అటు ధనికులతోనూ సంబంధాలు ఉన్నాయి. బోయిరు యుద్ధంలో స్వయంగా శాంతి దూతగా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద వీరుడిగా పోరాటం సాగించారు. సత్యాహింసల పరిశోధనలో జీవితాన్ని సమర్పించారు. జీవితాన్ని సమర్పించారు. ఈ ప్రపంచానికి ఒక విలక్షణ వ్యక్తిగా, ప్రపంచ కుటుంబీకుడిగా ఆయన సంపూర్ణ జీవితాన్ని గడిపారు. అంచేతనే జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ వాటి తాలూకు అనేక విషయాల్లో గాంధీజీ సాధికారికంగా మాట్లాడారు. అవన్నీ ఆయన ఆలోచించి అనుభవించినవే. ఇంకా గోరా గారు రాశారు, ఆయన మాట్లాడినవి చేసినవి యావత్ ప్రపంచానికి తెలిసింది. కానీ నాస్తికత్వం గురించి ఆయనకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో అసలు తెలియవు. నేను నాస్తికుడని చెప్పుకునేవారు కానీ, లేదా నాస్తిక సిద్ధాంతాలను గట్టిగా ఆచరించేవారు కానీ,
ఆయనకు తగిన దగ్గరగా వెళ్ళకపోవడం కారణం కావచ్చు. అంచేతనే నాస్తికత్వం గురించి ఆయన అభిప్రాయాలు ఏవి ప్రకటించవలసిన అవసరం రాలేదు. గాంధీ గారికి నాస్తికత్వం గురించి ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి, చివరిలో మొదట్లో ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి అనేవి అంత జనాలకు తెలియలేదు. కారణం ఏంటి, నాస్తికులు అనేవాళ్ళు ఆయనకి అంత దగ్గరగా వెళ్ళలేదు, పరిచయాలు కాలేదు అంతేగా. అందుకని ఆయనకి తెలియదు. కానీ ఎప్పుడైతే గోరా గారు ఆయనకి దగ్గరయ్యారు గాంధీ గారికి, అప్పుడు ఆయనకి నాస్తికత్వం అర్థమైంది. అంతవరకు మామూలుగానే అందరిలాగానే నాస్తికుడు అంటే కేవలం దేవుడు అనేవాడు అనే ఆయన అభిప్రాయం ఉండేది. గాంధీ గారు కూడా అలాంటి అభిప్రాయం ఉండేది. కానీ గోరా గారి ఇప్పుడు పరిచయం అయిందో ఆయనలో చాలా మార్పు వచ్చాయి. అది మనం మీరు తెలుసుకుంటారు ఎలా ఉన్నది. నేను నాస్తికుడిని, గోరగా చెప్తున్నారు, నేను నాస్తికుడిని. ఇది అందరికీ తెలిసిన విషయమే. నాస్తికత్వం ఒక జీవిత విధానంగా తీసుకుని నేను పనిచేస్తున్నాను. నేను గాంధీజీతో 4 ఏళ్ళు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాను. అంటే ఆయన పోయే వరకు, ఆయన 1942 పరిచయం అయింది, అప్పటి నుంచి ఆయనతో. ఆ 4 ఏళ్లలో మేము అనేక సార్లు కలుసుకొని నాస్తికత్వం గురించి మాట్లాడాం. నాస్తికత్వం గురించి గాంధీజీ వెల్లడించిన అభిప్రాయాలన్నీ నాకు తెలుసు. నాస్తికత్వం అంటే గాంధీజీ ఏమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను అంటే నాస్తికత్వం నుంచి గాంధీ గారి అభిప్రాయంలో ఉండి, అసలు నాస్తికత్వం అనేది గోరా గారు ఏం చెప్తున్నారు అనేది ఒకరినొకరు తెలుసుకోవడం కోసం మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకున్నవి ప్రకటించాలనే అభిప్రాయం అప్పట్లో మాకు లేదు. ఇద్దరు మాట్లాడుకున్నారు, కానీ ఏదో పేపర్లకి బాలి పుస్తకాలు రాయాలని అప్పుడు అనుకోలేదని చెప్తున్నారు. కనుకనే వాటిని రాసిపెట్టి జాగ్రత్త చేయలేదు. ఒక రీతిగా మా మొదటి సంభాషణలు ముగిశాయి. గోరా గారు గాంధీ గారు మాట్లాడారు. నాస్తికత్వం గురించి మాకున్న అభిప్రాయాలకు దృక్పథాలకు ఒక స్పష్టమైన రూపం తేవలసి ఉంది. అందుకోసం గాంధీజీ ఒక ఏర్పాటు చేశారు. అంటే గాంధీజీ స్పష్టంగా తెలుసుకోవడం కోసం మరి ఆయన తెలుసుకోవాల్సి ఉన్నారు, ఒక రూపం చేశారు. 1948 ఫిబ్రవరిలో సేవాగ్రహంలో 10 రోజుల పాటు మేము కలిసి మాట్లాడాలని నిశ్చయించారు. మొదట్లో గోరా గారు గాంధీ గారు మాట్లాడగా చివరికి ఒక నిశ్చితమైన అభిప్రాయం ఇద్దరు రావాలి. చాలా గాంధీ గారిలో మార్పు వచ్చేసింది. అందుకని మన ఇద్దరు ఒక స్పష్టమైన అభిప్రాయం రాద్దాం గాంధీ నాస్తికత్వం నుంచి. నువ్వేం చెప్తావు నాకు అర్థమవుతుంది, ఇంకా చేద్దాం అని ఆయన చేసి 1948 ఫిబ్రవరిలో ఒక 10 రోజులు కలిసి మాట్లాడదాం అని నిశ్చయించారు. రోజుకు 6 గంటల చొప్పున సమయం ఇచ్చారు కూడా. ఆయన ఇచ్చిన నిర్ణయం ప్రకారమే మేమిద్దరం మాట్లాడి ఉంటే ఆ సంగతులన్నీ ఈ పుస్తకంలో రాసిన విషయాలు మాత్రమే కాకుండా ఇంకెన్నో విశేషాలు మా ఇద్దరి ప్రకటించబడేవి. కానీ తర్వాత దీని విషయం తెలిసినాయి కదా. కానీ మేము మాట్లాడడం జరగలేదు. 1948 జనవరి 30న గాంధీజీ హత్య చేయబడ్డారు. గాంధీ హత్య అయితే ఫిబ్రవరిలో తప్పకుండా జరిగింది. మరి గాంధీ గారు మరణించిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఈయన ఇది రాశారు గోరా గారు. 3 ఏళ్ళు గడిచిన నాస్తికత్వం పట్ల గాంధీజీకి కలిగిన అభిప్రాయాలు ప్రకటించేందుకు వెనుకాడాను అంటున్నారు గోరా గారు. గాంధీజీ అంటే సర్వసాధారణంగా గొప్ప ఆస్తికుడనే అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు నేను ఆయన్ను అననటువంటి విషయాలు అన్నట్లుగా రాస్తున్నట్లుగా కొందరు భావిస్తారో అని తోచింది. మరి ఎందుకంటే గాంధీ గారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే చివరికి గోరా చెప్పిందే కరెక్టు అన్నట్లుగా అన్నం కూడా జరిగింది. ఆయన ప్రొఫెసర్ సుందర్లాల్ని చాలా సన్నిహితులు. ఆయన హత్య కావడానికి కొద్ది రోజుల ముందు ఢిల్లీలో ఉండగా ఈ మత కలహాలు ఏంటి, మతం కోసం చంపుకోవడం ఏంటి, గోరా చెప్పినట్లుగా నాస్తికత్వం వచ్చి మానవులంతా ఒకటే, ఈ మతాలు వద్దు, ఈ కులాలు వద్దు, అందరూ మానవులైన బాగుంటే బాగుంటేట్లుంది, ఈ దేవుని మీద చంపుకోవడం ఏంటి, ఇదంతా ఏమిటి అసలు అని ప్రొఫెసర్ సుందర్లాల్తో గాంధీజీ అన్నట్లుగా ఆయన స్పష్టంగా గోరా గారి పెద్దమ్మాయి వివాహం సేవాగ్రహం జరిగినప్పుడు ప్రొఫెసర్ సుందర్లాల్ గాంధీ గారు అన్నారు, నాకు గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది అని.
నిజంగానే 1948 ఫిబ్రవరిలో గాంధీజీ అనుకున్నట్లుగా మాట్లాడడం జరుగుంటే మరి గాంధీజీ చాలా వరకు గోరా గారి బాటలోకి వచ్చేవారు ఆయన అనుకోవాలి మరి. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ఎన్ని చదివిన తర్వాత మొత్తం గాంధీజీ నేను గోరా గారు రాసిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకు అర్థం. ఆయన వ్యతిష్ఠిత గాంధీ పుస్తకం ఇంగ్లీష్లో వచ్చింది. దానికి గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ కిషోరీవాలా ఆయన ముందు పీఠికి రాశారు. ఆయన చాలా స్పష్టంగా రాశారు గాంధీ గారికి గోరా గారికి ఎలాంటి సంభాషణలు జరిగాయి అనేది. అంచేత ఇక్కడేమి దాపరికాలు సృష్టించడాలు ఏమి లేవు. కానీ గోరా గారు 3 సంవత్సరాలు గాంధీ గారు 3 సంవత్సరాలు ఎందుకు ఆగాల్సి వచ్చారంటే ఏం జనాలు చెప్పారు ముందే గోరా గారు గాంధీ గారు గోరా గారు సన్నిహితులు ఇంకా అలా నాసులు ఇంకా సన్నిహితులు ఏంటి ఇంకా బాగుండేది. కానీ అయ్యి ఉండేవారేమో గాంధీ బతుకుంటే చాలా నాసులు గోరా గారు గాంధీ గారికి సన్నిహితులు ఉండేవాడు. ఇప్పుడు ఆయన రాసినప్పుడు ఏం చేశారు? నేను రాసిన పుస్తకం విషయాలు నిజమైన రుజువు చేయడానికి 2 ఆధారాలు తప్ప మరి ఏమీ లేవు. ఆ 2 ఆధారాలు ఏంటండి చూడండి. ఒకటి నా నిజాయితీ. గత 15 ఏళ్లుగా నేను ప్రజల్లో పనిచేయడం ద్వారా అందరూ తెలుసుకున్న నిజాయితీ. నేను పనిచేస్తున్నాను, ఏం చెప్పానో అది చేశాను, ఏం చెప్పానో చేస్తున్నాను. అది నా నిజాయితీని నేను తెలియజేసుకోవడం, ఇది నా నిజాయితీ అర్థం చేసుకున్నాను కూడా. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. గోరా గారు చెప్పేది నాస్తికత్వం అదే, చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. అంటే 15 సంవత్సరాలుగా నేను ప్రజలతో ఉంటూ నేనేం చెప్పానో ఏం చేశానో నా మాటకి చేతకి పొంతన తెలుసు కనుక నా నిజాయితీ ఇప్పుడు నేను చెప్పినా నా నిజాయితీ గాంధీ గారు లేకపోయినా గోరా చెప్పేది నిజమే అనేది ఆ నిజాయితీ ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం కుదురుతుంది అని ఒకటి. రెండోది గాంధీజీ మాట్లాడుతున్నప్పుడు ఎప్పటి విషయాలు అప్పటికప్పుడు ఆశ్రమవాసులతో చర్చించేవాడిని. గాంధీ గారితో ఏం మాట్లాడిన ఈ రోజున ఏంటి అనేది అప్పుడున్నట్టు యొక్క అందరితో వాళ్ళతో కృపాలనితో కానీ ప్రభాకర్జీతో కానీ ఇంకా ఆశ్రమం ఉన్న వాళ్ళందరితో కూడా గోరా ఏ రోజు చెప్పేవారు గాంధీ గారితో ఇలా జరిగే మా సంభాషణలు జరిగాయని ఆయన చర్చించారు. అచ్చటి ఆశ్రమవాసులందరికీ ఈ విషయాలు ఇదివరకే తెలుసు. అంచేత గాంధీ ఈ పుస్తకం రాసిన నాటికి ఆశ్రమవాసులు ఉన్నారు, ప్రభాకర్జీ ఉన్నారు, కృపాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంచేత వాళ్ళని అడగండి. అప్పుడు మాట్లాడుకున్నాం కదా, అప్పుడు కూడా మాట్లాడడం గాంధీ పక్కన కిషోర్ వాళ్ళ మస్టర్ వాళ్ళు ఇలాంటి ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పుకుని ఒప్పుకున్నారు. వాళ్ళందరికీ తెలిసిన విషయం. అప్పుడే తప్పునండి గాంధీ ఆశ్రమం ఖండించేవాళ్ళు కదా, ఇప్పటికే ఆశ్రమవాసులు ఉన్నారు కనుక అప్పుడు గాంధీ గారు పోయిన వెంటనే ఈ గోరా గారు ఇప్పుడు పుస్తకం రాశారు కనుక వాళ్ళు కూడా దీనికి ఈ విషయంలో ఆధారము. అసలు ఆశ్రమాలందరికీ ఈ విషయాలు అందరికీ తెలుసు. వారు వీటిని ధృవపరచడం, వాళ్ళు ధృవపరిచారు. ఆశ్రమాలు గోరా గారు చెప్పింది కరెక్టు, ఇంతే, ఇదే ఈ రకంగానే గోరా గారికి గాంధీ గారికి ఆ సంభాషణలు జరిగాయని వాళ్ళందరూ కూడా వాటిని పూర్తిగా అంగీకరించారు. ఈ ఆధారాల విలువ ఎలాంటిదైనా కానివ్వండి, గాంధీజీకి నాకు జరిగిన నాస్తికత గురించి సంభాషణలు పూర్తిగా మరుగున పడిపోకుండా ప్రకటించేందుకు పూనుకున్నాను. సరే, ఎవరేమనుకున్నా ఎలా ఉన్నా కానీ నేను నిజాయితీగా గాంధీ గారికి నాకు మధ్య నాస్తికత్వం ఎలా జరిగినది చెప్తూ రాస్తున్నాను అని రాశారు. గాంధీజీ నాకు రాసిన 3 ఉత్తరాలు మినహా తత్యమాదంతా ఆయన నేను చేసిన సంభాషణ సారాంశం. 3 ఉత్తరాలే ఉన్నాయి. ఆ 3 ఉత్తరాలు తప్ప తక్కువన్నీ కూడా మా మాటలే తప్ప ఇంకేం సార్. అది కూడా నా జ్ఞాపకాన్ని అర్థం చేసుకుని రాస్తున్నాను. అంటే గాంధీజీ గారు పోయిన తర్వాత మరి 3 సంవత్సరాలు ఈ పుస్తకం రాస్తున్నారు. నాకున్న జ్ఞాపకం ప్రకారం అన్నీ రాస్తున్నాను అన్నారు. మా సంభాషణలన్నీ ఇంగ్లీష్లో జరిగాయి. అవన్నీ ముఖ్యమైనవిగా ఎంచడం చేత నా హృదయాన్ని హత్తుపోవడం చేత నాకెంతో గుర్తున్నాయి. ఎలా ఉన్నాయి 3 ఏళ్ళు అంటే అప్పుడు ఆగిన సంభాషణలు మాకు బాగా హృదయానికి హత్తుకున్నాయి. గాంధీ గారి మాటలు బాగా హత్తుకున్నాయి కనుక
అవన్నీ నీకు రాయగలను అంటే గుర్తుండిపోయాయి. ఏవో పైపై మాటలు కాదు, దాని మీద చదివినా కనుక నాకు గుర్తున్నాక రాశాను అని ఘోరగా చెప్పారు. ఇది ఇవాళ ఎపిసోడ్లో మీకు తెలియజేశాను. తర్వాత ఏం జరిగింది, ఏమిటి, ఎలా వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి, నాస్తికత గురించి ఎలా జరిగాయి, ఏ విషయం జరిగాయి, ఆయన గౌరా గారు నాస్తికత గురించి ఏం చెప్పారు, గాంధీజీ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.